నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185. ఈరోజైతే గోధుమ పిండితో సింపుల్గా జస్ట్ 15 మినిట్స్లో ఈజీగా ఒకేసారి ఎక్కువ సమోసాలు చేసుకునే విధానం క్రిస్పీగా కూడా ఉంది. అదిగా గోధుమ పిండితో క్రిస్పీగా నేను చెప్పే ఈ వీడియోలో అయితే అన్నీ చూపిస్తాను. ఈజీగా ఎలా చేసుకోవాలనేది ట్రిక్స్ చెప్తాను. ఎలా అనేది దాంట్లో ఏం వేస్తే క్రిస్పీగా వస్తాయి అండ్ ఎట్లా చేస్తే తక్కువ టైంలో ఎక్కువ సమోసాలు చేసుకోగలుగుతాం. వీడియోలో అయితే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. సమోసా అంటే కష్టపడతా అలా సమోసా చేయాలంటే కష్టం అని అనుకుంటారు కదా, అలా ఏం లేదు. జస్ట్ ఈజీగా చేసేస్తారనమాట. టీ టైంలో కానీ ఎప్పుడైనా సరే తినాలనుకుంటే వర్షం పడ్డప్పుడు కానీ ఈజీగా చేసుకునే విధానం అయితే చూపిస్తాను. దానికోసం నేనైతే 1 కప్పున్నర అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. దాంట్లో క్రిస్పీగా ఉండటం కోసం ఒక 3 స్పూన్ అయితే నేను సుజీ అయితే తీసుకున్నానండి. బొంబాయి రవ్వ 3 స్పూన్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. బొంబాయి రవ్వ వేసేసి దాంట్లో కొంచెం వాము వేసుకున్నాను. కొంచెం 1/2 స్పూన్ వాము, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. దాంట్లోనే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఎండు మిరపకాయలని కొంచెం అట్లా క్రష్ చేసేసుకోండి, లేకపోతే వచ్చేస్తాయి చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇంకేసేసుకొని కొంచెం మనం ఇట్లా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక ముద్దలాగా అవ్వాలన్నమాట. చేతి ఎట్లా అంటే ముద్దలాగా అవ్వాలన్నమాట. చూపించాను కదండి, అలా ఉన్న తర్వాత అట్లా అయితేనే బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలా. పిండిని అయితే చూపిస్తున్నాను చూడండి, సాఫ్ట్గా వేళ్ళతోనే బాగా సాఫ్ట్గా కలిపిండి. బాగా మెత్తగా అయ్యేటట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, ఒకసారిగా వాటర్ అయితే యాడ్ చేయొద్దు, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది వాటరు. చూపించాను కదా, అట్లా మెత్తగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలా. ఆలోపు ఆలు స్టఫ్ అనేది రెడీ చేసుకుందాం. మీరు ఆనియన్స్తో కానీ ఆలుతో కానీ దేనితోనైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో సోంపు ఉంటుంది కదా, సోంపు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు నేను వేసేవన్నీ హెల్త్కి ధనియాలు క్రష్ చేసేసినవి అండ్ ఇది జీరా, ఆనియన్స్, ఆవాలు ఇవన్నీ వేసుకున్నాను. ఇవి వేసుకుంటే హెల్తీ అండి. కొంచెం ఏంటంటే డైజెస్ట్ అవ్వదు అనుకుంటారు, సోంపు వల్ల డైజెస్ట్ అవుతుంది. ఎప్పుడైనా వంటల్లో కొంచెం సోంపు వాడటం పెట్టుకోండి, సోంపు ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు వాడుతూ ఉండండి, హెల్త్కి చాలా మంచిది సోంపు అనేది. అట్లా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే కారము, పసుపు, ధనియా జీరా పౌడర్, గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసేసుకుని, నేనైతే వేయట్లేదు గరం మసాలా. అయితే చాట్ మసాలా ఉన్న వేసుకోవచ్చు, అమ్చూర్ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు అండ్ ఇంకా వేసేసుకోండి. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను, అది స్కిప్ అయిపోయింది వీడియో అయితే. జింజర్ గార్లిక్ పేస్ట్ కదా, అదే అల్లం పేస్ట్ అయితే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఆలు వేసేసి జస్ట్ కొత్తిమీర జల్లు వేసుకొని జస్ట్ 2 మినిట్స్ అంతేనండి ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. ఆలు త్వరగా ఉడకాలనుకుంటే మీరు ఆలుని 4 భాగాలకు కానీ 5 భాగాలకు కానీ కట్ చేసేసి ఒక జస్ట్ 5 to 5 మినిట్సేనండి, 5 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. మీరు ఆలు పక్కన పెట్టేసి ఇట్లా ఆట కలిపేసుకోండి, ఆలోపు ఆట కలిపేలేక ఆలు కూడా ఉడికిపోతుంది అనమాట, సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అయితే. ఇప్పుడు నేనైతే ఒక చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకున్నాను. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆటాని గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక చిన్న చపాతీ సైజు ముద్దలు తీసుకుంటాం కదండి, చపాతీ మనకి మీరు పెద్ద ఏం తీసుకోవచ్చు. నేనైతే ఈ సైజు అయితే చపాతీ ఎలా రుద్దుతామో అలా రుద్దుకొని ఆలు స్టఫ్ ఉంది కదండి, ఆలు స్టఫ్ ఆరినాక కూల్ అయిన తర్వాత పెట్టుకోండి. ఆరిపోయిన తర్వాత ఆలు స్టఫ్ అనేది నేను కట్ చేసాను చూస్తారా అండి, మొత్తం 8 పీసుల్లాగా వస్తున్నాయి అన్నమాట. నేను కట్ చేసుకున్న దానికి 8 వచ్చేసాయి. 8 మీద అట్లా చివర్లో ఆ లాస్ట్కి పెట్టుకొని కొంచెం కొంచెం మీరు మార్చుకునే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి, ఎట్లా మిలుస్తున్నాను చూడండి, క్లియర్గా చూడండి, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఇట్లా మడుచుకొని పైన వాటర్ అంటే సైడ్లో వాటర్ని తడి చేసుకోవాలండి. సైడ్లో అంటే మడుచుకునేదానికి అతుక్కోవాలి కదా మనకి ఆట అనేది, అందుకని చెప్పేసి సైడ్లో వాటర్ తడి చేసుకోవాలి. లైట్గా చూపిస్తున్నాను చూడండి, అట్లా తడి చేసుకొని చూపించే విధంగా మడుచుకోండి. సమోసాలు అయితే సింపుల్గా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది, కష్టపడిన అవసరం లేదు. దాంట్లో సమోసా షేప్ రాలేదు అది ఇదని అంటారు కదా, ఈజీగా ఈ షేప్ అయితే సరిపోతుందండి. ఈ షేపు ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది అనమాట. ఇట్లాగా చాలా బాగా వస్తాయి, సింపుల్గా అయిపోతుంది అనమాట, కష్టపడే పని లేకుండా. టీ టైంలో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట, కష్టపడే పని లేకుండా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఇంకా అన్నీ ఇలాగే మర్చుకుంటున్నానండి నేనైతే.
ఇట్లా అన్నీ ఎంత పిండి ఉందో అంత పిండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు పిండి కలిపి ఆలు స్టఫ్ని కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏం చేసుకోవచ్చు. పిండి కలుపుకొని మిగిలిన ఇంకొక రోజు ఏం చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇబ్బంది ఏమంటే పాడవదండి. ఫ్రిడ్జ్లో పెడితే పాడవదు, ఫ్రిడ్జ్లో బయట ఉంటే పాడైపోతుంది అనమాట. ఇట్లా అన్నీ చేసి పెట్టుకొని నేను ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్లో అన్నీ వేసేసుకున్నాను. ఒక్కసారికే ఎన్ని సమోసాలు వచ్చాయో తెలుసండి, చాలా బాగా వచ్చాయి సమోసాలు అయితే. ఇట్లా మీరు ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇంకా అవి రెడ్ కలర్ అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పుతున్నాను సమోసాని. స్టఫ్ మీరు పెట్టినాక కొంచెం బాగా స్టఫ్ అనేది బయటకు రాకుండా పెట్టేసుకోవాలండి. గోధుమ పిండి అయ్యి ఇలా అన్నీ చూడండి ఎంత బాగా కాలినాయో. మీడియం ఫ్లేమ్లో చాలా బాగా వచ్చాయి. అసలు క్రిస్పీగా ఉన్నాయండి. బయట సమోసా కంటే ఎక్కువ టేస్ట్ ఉన్నాయి అనమాట. అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇట్లా ట్రై చేసి చూడండి, మీరే బాగుంటారు. అంత బాగుంటాయి అనమాట. చాలా బాగా వచ్చాయి సమోసాలు అయితే. చిన్న చిన్న సమోసాలు ఒక్కసారిగా ఎన్ని సమోసాలు వచ్చాయో చాలా బాగా వస్తాయి. ఇవి చాలండి, చాలా అసలు అందరికీ సరిపోతాయి మనకి ఇంట్లో. అంత బాగుంటాయి. చిన్న చిన్నగా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. మళ్ళీ మిగతావి కూడా నేను ఫ్రై చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న లైక్ అయితే ఇవ్వండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, లైక్ ఇవ్వలేదు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ మీద క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ రూపంలో కూడా వీడియోస్ అయితే వస్తుంటాయండి. ఈ సమోసాలు అయితే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కష్టపడే పని లేదు. ఆయిల్ కూడా పీల్చుకోదండి. మామూలుగా మైదాతో చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంటాయి అనమాట. గోధుమ పిండితోనే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా క్రిస్పీగా బయట కొన్న వాటికంటే ఇంకా టేస్ట్గా చాలా బాగా వస్తాయి అనమాట. మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి. నేను పచ్చిమిర్చి ఉంటే అవి కూడా ఫ్రై చేశాను అనమాట. సాస్లో కానీ అలాగే తిన్నా చాలా బాగుంటాయి. హెల్తీ కూడా అండి, గోధుమ పిండితో కదా. నేనైతే మాకు రేషన్లో ఇచ్చే గోధుమ పిండితోనైతే నేను చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఈజీగా సింపుల్గా రెసిపీస్ అయితే ఉన్నాయి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కామెంట్ చేయండి. వీడియో ఎలా నచ్చింది, ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.